The Indian rupee continues to slide. It's been falling for 4 straight days now. Today, the rupee dropped below 91 to the US dollar. Let's talk about the Indian currency. The rupee has breached a line it has never crossed before. For the first time in history, it has slipped past the 91 mark against the US dollar. That is, in 2025, is the worst performing among Asian currencies. Today, the rupee slipped to its weakest level ever against the US dollar. It fell to around 90.74, breaking its previous record low that was set on December 12th. Hi everybody, on the 11th of July 2022, Reserve Bank of India made one of the biggest announcement. అదేంటంటే డొమెస్టిక్ ట్రేడర్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ని ఇండియన్ రూపీతో సెటిల్ చేసుకోవచ్చు. ఈ మూవ్ వలన ఇంటర్నేషనల్ ట్రేడ్ కి అమెరికన్ డాలర్స్ మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. ఈ మూవ్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? బికాస్ అమెరికా డాలర్స్ మీద డిపెండ్ అవ్వడం తగ్గితే ఇండియన్ రూపీ స్టేబుల్ గా ఉంటుంది, వీక్ అవ్వడం తగ్గుతుంది. కానీ 3.5 years తర్వాత, అంటే ఇప్పుడు డాలర్ తో పోల్చుకుంటే రూపీ వాల్యూ ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు చూడనంత వీక్ లో ఉంది. రూపీని కంట్రోల్ చేయడం మా వల్ల కాదని ఆర్బీఐ చేతులెత్తేసింది. కేవలం 2025లో ఇండియన్ రూపీ 5% పడిపోయింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైనా సరే డాలర్ స్ట్రెంగ్తెన్ అయితే రిమైనింగ్ కరెన్సీస్ పడిపోతాయి. కానీ ఇక్కడ డాలరే 7% పడిపోయింది రీసెంట్ గా. సో రిమైనింగ్ కరెన్సీస్ ఆటోమేటిక్ గా స్ట్రెంగ్తెన్ అవ్వాలి కదా, కానీ రూపీ ఇంకా వీక్ అవుతుంది. అసలు రూపీ వాల్యూ రోజు రోజుకి ఎందుకు పడిపోతుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు రూపీని కంట్రోల్ చేయడంలో అంతగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం లేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ముందు నుంచే ఇండియన్ రూపీ వాల్యూ డాలర్స్ తో పోలిస్తే పడిపోతూ వస్తుంది. 1990లో $1 వాల్యూ 17 రూపీస్ ఉంది. 1991లో $1 వాల్యూ 22 రూపీస్ కి వెళ్ళింది. అదే 1992లో $1 వాల్యూ 25 రూపీస్ కి వెళ్ళింది. దిస్ షార్ప్ ఫాల్ డిడెంట్ హ్యాపెన్ సడన్లీ. ఇట్ వాస్ రిజల్ట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అండ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియాస్ ఎకానమీ. ఇండియా హై టారిఫ్స్, లైసెన్సింగ్ అండ్ లిమిటెడ్ ఎక్స్పోర్ట్స్ తో కూడిన క్లోజ్డ్ అండ్ ఇంపోర్ట్ డిపెండెంట్ మోడల్ ని ఫాలో అయ్యింది. ఇండియా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, మిషనరీ, టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకునేది. కానీ ఎక్స్పోర్ట్స్ మాత్రం చాలా వీక్ అండ్ అన్కాంపిటేటివ్ గా ఉండేవి. సో ఇండియా ఫేస్డ్ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్. 1989లో ట్రేడ్ డెఫిసిట్ 12,400 కోట్లు ఉంది. అదే 1990లో ట్రేడ్ డెఫిసిట్ 17,000 కోట్లు అయింది. ఆ టైంలో జీడిపితో కంపేర్ చేస్తే ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ. 1990-91లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 17,350 కోట్లు, అంటే 3.1% జీడిపి ఉంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, మన కంట్రీ ఫారెన్ గుడ్స్, ఫారెన్ సర్వీసెస్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. కానీ మన ఇండియన్ గుడ్స్, ఇండియన్ సర్వీసెస్ ఫారెన్ కంట్రీస్ కి అంతగా నచ్చడం లేదు. మనం బయట కంట్రీ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ మన కంట్రీ నుంచి మాత్రం ఎక్స్పోర్ట్స్ బయటికి వెళ్ళడం లేదు. అలా డాలర్స్ రావడం లేదు, కానీ మన ఇంపోర్ట్స్ ఆగడం లేదు. అన్ని ఇంపోర్ట్ బిల్స్ మాక్సిమం డాలర్ లోనే కడతాం, కాబట్టి డాలర్స్ కి డిమాండ్ పెరుగుతుంది. కానీ ఎక్స్పోర్ట్స్ మాత్రం పెద్దగా పెరగడం లేదు. అలా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా కొలాప్స్ అయ్యాయి. బై 1991 ఇండియాలో ఓన్లీ 2 weeks కి ఇంపోర్ట్ చేసుకోవడానికి సరిపడే ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. అదే టైంలో, అంటే 1990-91లో గల్ఫ్ లో వార్ జరిగింది. ఈ వార్ మన ఇండియన్ సిచ్యువేషన్ మరింత వరస్ట్ చేస్తుంది. ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయాయి. మిడిల్ ఈస్ట్ లో మన ఇండియన్స్ ఉన్నా సరే వార్ వల్ల ఇన్కమ్ చాలా తక్కువ జనరేట్ అయింది. సో రెమిటెన్సెస్ కూడా తగ్గాయి. ఆ టైంలో ఇండియన్ రూపీని డిఫెండ్ చేయడానికి గవర్నమెంట్ చాలా హెవీగా బారో చేసింది. ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్స్ మీద కూడా డిపెండ్ అయింది. బట్ ఎంత చేసినా సరే ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పోయింది. సో ఇన్వెస్టర్స్ బిగన్ పుల్లింగ్ అవుట్ డాలర్స్ అవుట్ ఆఫ్ ఇండియా. ఈ మూవ్ రూపీ మీద ఇంకా ప్రెజర్ పెట్టింది. సో 1991 కి ముందు రూపీ ఫాల్ అనేది ఒక పాలసీ కాదు, అది ఒక క్రైసిస్. ఈ క్రైసిస్ నుంచి బయటికి రావడానికి ఇండియా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిసిజన్ తీసుకుంది. అదే ఎల్పిజి రిఫార్మ్స్. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అంటే ముందంతా ఇండియా క్లోజ్డ్ ఎకానమీ ఫాలో అయ్యేది. సో దానివల్ల బయట నుంచి ఇన్వెస్టర్స్ పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఇండియా మార్కెట్ ఓపెన్ చేసింది. దానివల్ల ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత ట్రేడ్ డెఫిసిట్ అయితే ఉంది, కానీ రూపీ డాలర్స్ తో పోల్చుకుంటే చాలా స్టేబుల్ గా ఉంది. 1991 నుంచి 2014 వరకు రూపీ డాలర్ తో పోల్చుకుంటే వీక్ అవుతుంది, కానీ షార్ప్ ఫాల్ అయితే లేదు. 2003లో $1 వాల్యూ 43 రూపీస్ అయింది. అయితే 2013లో $1 వాల్యూ 54 రూపీస్ అయింది. అంటే ఈ 10 years లో డాలర్ వాల్యూతో కంపేర్ చేస్తే 11 రూపీస్ పడింది. కానీ 2014లో $1 వాల్యూ 60 రూపీస్ అయితే
అయితే 2025కి $1 వాల్యూ 90 రూపీస్ అయింది, అంటే 30 రూపీస్ పెరిగింది. ఓన్లీ 2025లో రూపీ 5% పడిపోయింది. అంటే 2025 స్టార్టింగ్ లో $1 వాల్యూ 85 రూపీస్ ఉంటే 2025 ఎండింగ్ వచ్చేసరికి $1 వాల్యూ 90 రూపీస్ అయింది. ఇది రూపీకి చాలా లోయెస్ట్ అండ్ క్రిటికల్ టైం అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఇలా డాలర్ తో పోల్చుకుంటే రూపీ వాల్యూ పడిపోతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది రష్యా ఉక్రెయిన్ వార్, సెకండ్ ది ట్రేడ్ డెఫిసిట్, థర్డ్ ది FPI ఫ్లో అవుట్ ఆఫ్ ఇండియా, ఫోర్త్ ది ట్రంప్స్ హై టారిఫ్స్, ఫిఫ్త్ RBI రిజిమ్ చేంజ్. ఓకే, లెట్ us బిగిన్ విత్ రష్యా ఉక్రెయిన్ వార్. ఇప్పుడు $1 వాల్యూ 90 రూపీస్ ఉంది. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడో 5000 కిలోమీటర్స్ దూరంలో ఈస్టర్న్ యూరోప్ లో వార్ అయితే దాని ఎఫెక్ట్ మన ఇండియా రూపీ మీద ఎలా పడుతుంది? ఇది అర్థం కావాలంటే వీ నీడ్ టు టాక్ అబౌట్ ఎనర్జీ, సప్లై చైన్స్ అండ్ డాలర్స్. ఎనర్జీ విషయానికి వస్తే రష్యా ఈజ్ ఎనర్జీ సూపర్ పవర్. వార్ కి ముందు రష్యా 40% ఆఫ్ యూరోప్స్ నేచురల్ గ్యాస్, 10% ఆఫ్ వరల్డ్స్ ఆయిల్, మేజర్ షేర్ ఆఫ్ కోల్, ఫెర్టిలైజర్, మెటల్స్ ని సప్లై చేసింది. బట్ వార్ స్టార్ట్ అయిన తర్వాత వెస్టర్న్ కంట్రీస్, మెయిన్లీ USA, రష్యా మీద శాంక్స్ ఇంపోజ్ చేసింది. ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై టు యూరోప్స్ అనేది కొలాప్స్ అయిపోయింది. సో గ్లోబల్ గా ఎనర్జీ ప్రైజెస్ బాగా ఇంక్రీజ్ అయ్యాయి. ఎంతలో ఇంక్రీజ్ అయ్యాయి అంటే 2020లో 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే 149 లీటర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ $41 ఉంటే 2021లో 1 బ్యారెల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ $70 వెళ్ళింది. కానీ 2022లో 1 బ్యారెల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ $100 to $120 అయింది. అంటే 2020తో పోల్చుకుంటే 2022కి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 3 times పెరిగాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇండియా ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ 85% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ కొనడానికి మనకు డాలర్స్ కావాలి. సో డాలర్స్ కి డిమాండ్ పెరుగుతుంది. సో రూపీ వీక్ అయిపోతుంది. వార్ కి ముందు ఇయర్ అంటే 2021లో ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ బిల్లు $90 బిలియన్ అయితే 2022లో అంటే వార్ అయిన సంవత్సరం ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు $160 బిలియన్ అయింది. అంటే ఆల్మోస్ట్ $70 బిలియన్ పెరిగింది. ఈ మొత్తం అమౌంట్ మనం డాలర్స్ లోనే పే చేయాలి. ఇలా రూపీ మీద చాలా ప్రెజర్ పడింది. ఇంకా వార్ వలన గ్లోబల్ సప్లై చైన్ డిస్ట్రప్షన్ స్టార్ట్ అయింది. ట్రేడ్ రూట్స్ బ్రేక్ అయ్యాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. గ్లోబల్లీ ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరిగాయి. ఈ వార్ వలన ఇండియాలో ఇన్వెస్టర్స్ లో అన్సర్టెనిటీ పెరిగిపోయింది. సో ఇన్వెస్టర్స్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా, బ్రెజిల్ అండ్ ఇండోనేషియా, దే మూవ్డ్ బ్యాక్ టు USA. ఆటోమేటికల్లీ డాలర్స్ లెఫ్ట్ ఇండియా. సెకండ్ ది ట్రేడ్ డెఫిసిట్. ఎవ్రీ మంత్ ఇండియా గోస్ టు గ్లోబల్ మార్కెట్ విత్ ఏ షాపింగ్ లిస్ట్ లైక్ ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, చిప్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ వెపన్స్ ఎక్సెట్రా. మన ఇండియన్ కరెన్సీ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దే ప్రిఫర్ ఓన్లీ డాలర్స్. ముందుగా ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటో చూద్దాం. ఇంపోర్ట్స్ గ్రేటర్ దెన్ ఎక్స్పోర్ట్స్. ఇండియన్ కంపెనీస్ వాంట్స్ టు ఇంపోర్ట్ ఆయిల్ అండ్ gold etc. But foreign sellers demands payment in US dollars only. Then Indian importers rush to buy dollars. Then demand for dollars increases. Demand for rupee falls. So dollars becomes expensive and rupee becomes cheap. So like that rupee value depreciate. For example, 2019 లో ట్రేడ్ డెఫిసిట్ $161 బిలియన్ ఉంది. 2021 లో ట్రేడ్ డెఫిసిట్ $102 బిలియన్ ఉంది. 2022 లో ట్రేడ్ డెఫిసిట్ $266 బిలియన్ అయింది. 2023 లో ట్రేడ్ డెఫిసిట్ $240 బిలియన్ అయింది. అదే 2024 లో $230 బిలియన్ అయింది. ఎవ్రీ డాలర్ ఆఫ్ డెఫిసిట్ కీప్స్ ప్రెజర్ ఆన్ ఇండియన్ రూపీ ఓన్లీ. దీనికి టర్కీ అనేది ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. టర్కీ హ్యాస్ మ్యాసివ్ ట్రేడ్ డెఫిసిట్, హెవీ ఎనర్జీ ఇంపోర్ట్స్ అండ్ వీక్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. సో రిజల్ట్ ఏంటంటే టర్కీ కరెన్సీ అయిన లీరా కొలాప్స్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ క్రాస్ 70 to 80%, విచ్ లెడ్ టు కరెన్సీ క్రైసిస్ అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. మన రూపీ మరీ లీరా అంత వీక్ కాకపోయినా సరే ఎఫెక్ట్ అయితే ఎంతో కొంత ఉంటుంది. థర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, అదే FPI ఫ్లో అవుట్ ఆఫ్ ఇండియా. Imagine this, India's economy is growing, GDP numbers look strong, startups are booming, stock market touching new highs. Yet suddenly, due to some internal or external factors, Sensex falls, foreign money leaves India. Finally, Indian rupee weaks against dollars. ఇలా మనం చాలా సార్లు న్యూస్ లో చూసుంటాం కదా. ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే FPI అంటే ఏంటి? Why they leaving India? Why does their exist directly hits the rupee? So one by one చూద్దాం. FPI అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ముందుగా FDI కి FPI కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. FPI అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. కానీ FPI అనేది చాలా షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది అన్స్టేబుల్. FDI ఫ్యాక్టరీస్, కంపెనీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే FPI మాత్రం స్టాక్స్ అండ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ ఏ సింగిల్ నోట్, ఇఫ్ FDI బిల్డ్స్ ఇండియా, FPI ట్రేడ్స్ ఇన్ ఇండియా. దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రిటర్న్స్. అయితే USA ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఇండియాలో ఇన్వెస్ట్ చేసి రిస్క్ చేయడం కంటే USA లో కొంచెం లాస్ ఉన్న ఇండియాతో పోల్చుకుంటే స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి US లో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అని భావిస్తారు. ఇన్ కేస్ US బాండ్ రిటర్న్స్ 1% ఉన్నప్పుడు ఇండియన్ బాండ్ రిటర్న్స్ 7% ఉంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. అదే
యుఎస్ బాండ్ రిటర్న్స్ 5.5% ఉండి ఇండియా బాండ్ రిటర్న్స్ 7% ఉంటే యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇండియాతో కంపేర్ చేస్తే యుఎస్ఏ మార్కెట్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి. సో ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ డాలర్ స్ట్రెంథనింగ్ అవుతుంది అని భావిస్తారో అప్పుడు ఇండియన్ అసెట్స్ అన్ని సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న రూపీని డాలర్స్ లోకి కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ యుఎస్ఏ కి మూవ్ బ్యాక్ అయిపోతారు. ఈ మూవ్ రూపీ మీద చాలా ప్రెజర్ ని పెడుతుంది. సో సడన్ గా డాలర్ కి డిమాండ్ పెరగడం వలన రూపీ వీక్ అవుతుంది. ఇక్కడ ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉన్నా సరే ఇన్వెస్టర్స్ యుఎస్ఏ వైపే వెళ్తారు. ఎగ్జాంపుల్, అర్జెంటీనాలో సడన్ గా ఎఫ్పిఐ ఎగ్జిట్ అయ్యారు. డాలర్స్ షార్టేజ్ అయింది, కరెన్సీ క్రైసిస్ వచ్చింది. ఫోర్త్ ది అమెరికాస్ టారిఫ్స్ ఓవర్ ఇండియన్ గూడ్స్. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక యుఎస్ఏ ఎకానమీతో పాటు గ్లోబల్ ఎకానమీ కూడా చాలా అన్స్టేబుల్ అయిపోయింది. ట్రంప్ ఇండియా మీద 50% టారిఫ్స్ వేశాడు. ఇక్కడ టారిఫ్ అంటే సింపుల్ గా ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్. అయితే ఇండియా అమెరికాకి టీ షర్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుందని అనుకుందాం. ఒక టీ షర్ట్ కాస్ట్ ₹100. అయితే ట్రంప్ రాకముందు అమెరికా 10% టారిఫ్స్ మెయింటైన్ చేస్తుంది. అప్పుడు ఒక టీ షర్ట్ కాస్ట్ 100 ప్లస్ 10% ఓవర్ 100 అంటే ₹110 అవుతుంది. అంటే టోటల్ గా 100 ప్లస్ 10 అంటే ₹110 అవుతుంది. కానీ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఈ టారిఫ్స్ ని 50% పెంచారు. అంటే ఇప్పుడు ఈ టీ షర్ట్ 100 ప్లస్ 50% ఓవర్ 100 అంటే ₹50. టోటల్ కలిపి 100 ప్లస్ 50 అంటే ₹150 అవుతుంది. అంటే టారిఫ్స్ వలన మన ఇండియన్ గూడ్స్ అమెరికాలో చాలా కాస్ట్లీ అవుతున్నాయి. సో ఇలా కాస్ట్లీ అయితే మన ఇండియన్ గూడ్స్ అమెరికా వాళ్ళు ఎందుకు కొంటారు? కొనరు కదా. ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గుతుంది. అలా ఎక్స్పోర్ట్స్ డ్రాప్ అవుతాయి. అలా డాలర్స్ షార్టేజ్ అవుతుంది. సో చూసారా ట్రంప్ గారు టారిఫ్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాయో. టారిఫ్స్ కేవలం ట్రేడ్ నే కాదు, కాన్ఫిడెన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా టారిఫ్స్ ఇంపోజ్ చేస్తే ఇండియా ట్రేడ్ స్లో అవుతుంది, కార్పొరేట్ ప్రాఫిట్స్ పడిపోతాయి, రెసిషన్ ఫియర్ వస్తుంది. అప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ పానిక్ అవుతారు. ఇలాంటి టైంలో ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంతగా సేఫ్ కాదని భావిస్తారు. ఎగ్జాంపుల్ 2018లో యుఎస్ఏ కి చైనాకి ట్రేడ్ వార్ జరిగింది. ఎప్పుడైతే ట్రంప్ చైనా పైన ఎక్కువ టారిఫ్స్ లాంచ్ చేశారో అమెరికాకి చైనా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, చైనీస్ ఫ్యాక్టరీస్ స్లో డౌన్ అయ్యాయి. అలా ఫారెన్ ఇన్వెస్టర్స్ చైనా నుంచి ఎగ్జిట్ అయ్యారు. యువాన్ వీక్డ్ షార్ప్లీ అగైన్స్ట్ ద డాలర్స్. దిస్ ఈజ్ సింపుల్ ఎకనామిక్స్ అండ్ బ్రూటల్ రియాలిటీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్బీఐ రిజ్యూమ్ చేంజ్. డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2024 వరకు శక్తికాంత్ దాస్ గారు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. 2018లో $1 వాల్యూ ₹72 ఉంది. అదే 2020లో $1 వాల్యూ ₹77 ఉంది. 2022లో ఉక్రెయిన్ వార్ వలన $1 వాల్యూ ₹83 ఉంది. శక్తికాంత్ దాస్ గారి రిజ్యూమ్ ఎండింగ్ వచ్చేసరికి $1 వాల్యూ ₹85 అయింది. శక్తికాంత్ దాస్ గారి రిజ్యూమ్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా యాక్టివ్ గా రూపీని డిఫెండ్ చేస్తూ వచ్చింది. రూపీని చాలా స్టేబుల్ గా ఉంచడానికి అవసరమైనప్పుడల్లా డాలర్ ని సేల్ చేస్తూ వచ్చింది. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ రిజర్వ్స్ ని చాలా అగ్రెసివ్ గా యూజ్ చేస్తూ వచ్చింది. శక్తికాంత్ దాస్ గారి రిజ్యూమ్ లో పాలసీ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే డోంట్ లెట్ రూపీ వీక్ టూ ఫాస్ట్ అండ్ టూ విజిబుల్. కానీ డిసెంబర్ 2024లో సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ న్యూ గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. డిసెంబర్ 2024లో $1 వాల్యూ నియర్లీ ₹85 ఉంది. కానీ డిసెంబర్ 2025కి $1 వాల్యూ ₹90 అయింది. సంజయ్ మల్హోత్రా గారి రిజ్యూమ్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటెన్షనల్ గా రూపీని సేవ్ చేయడంలో చాలా బ్యాక్ స్టెప్ తీసుకుంది. ఆర్బీఐ రెడ్యూస్డ్ సెల్లింగ్ డాలర్స్. ఎందుకంటే ఆర్బీఐకి ఫారెన్ రిజర్వ్స్ ని కొచ్చి చేయడం ఇష్టం లేదు. 2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $400 బిలియన్ ని సేల్ చేస్తే 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం $44 బిలియన్ ని సేల్ చేసింది. దిస్ సిగ్నల్స్ మేజర్ షిఫ్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ నో ఓకే విత్ రూపీ డిప్రిషియేటింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హ్యాపెన్స్ స్లోలీ అండ్ ఆర్డర్లీ. ఆర్బీఐ ఎందుకు ఈ స్ట్రాటజీ తీసుకుందంటే ఫస్ట్ ఆర్బీఐకి రూపీ డిప్రిషియేట్ అవ్వడం కన్నా రిజర్వ్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రూపీని డిఫెండ్ చేసుకుంటూ వస్తే రిజర్వ్స్ అనేవి చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. ముందంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపీకి ఒక షీల్డ్ లాగా యాక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆర్బీఐ ఒక ట్రాఫిక్ కంట్రోలర్ గా యాక్ట్ చేస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే రూపీ కొలాప్స్ అవడం లేదు, బట్ ఇట్ ఈస్ బీయింగ్ అలౌడ్ టు అడ్జస్ట్. దట్స్ ఆల్ ఫర్ ద టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.